సాధించాలన్నా కానీ ప్రార్థనతో నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. బైబిల్ చరిత్ర మొత్తంలో ఏలియా 2 మోకాల నుంచి ప్రార్థన చేసి ఆకాశం నుంచి అగ్ని కురిచింది. అనేక మంది ప్రవక్తలు వాళ్ళు మధ్యాహ్నం వరకు వాళ్ళ దేవతలను వాళ్ళ దేవుని ఆరాధన చేసినా కానీ వాళ్ళు ఏమీ కూడా అగ్ని కురిపించలేకపోయారు. కేవలం 2 మోకాల నుంచి ప్రభు సందులో, ప్రభువా భూమి ఆకాశం సెలవిచ్చిన దేవుడు, కిరేబుల మధ్య నివసించిన అద్వితీయ దేవుడు ప్రభు అని ఏలియా 2 మోకాల నుంచి ప్రభు సందులో ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కురిచి ప్రార్థన ద్వారా బలిపీఠం మొత్తం కూడా బూడిద చేశాడు. అట్లాగే నువ్వు పడుతున్న మనోదుఖమైన, మానసికమైన ఒత్తిడైనా, నలిగిపోతున్న ప్రతి కష్టమైనా సరే కేవలం నీ ప్రార్థన ద్వారా ఏదైనా సాధించగలుగుతావు. సొంత నిర్ణయాల వల్ల, వేరే వాళ్ళు చెప్పారని అనేక రకాల ప్రయత్నం చేయడం వల్ల ఏదీ సాధించలేవు. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా 2 మోకాల నుంచి ప్రభువా నా స్థితిని, నా పొజిషన్ మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక.